క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన బైబిల్ వండర్స్ ప్రేక్షకులకు యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మరొకసారి దేవుని మాటలు మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తా ఉన్నా. మరి ఈ పరిచర్యను బట్టి మీరందరూ దీవెన పొందుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, ఇస్తున్న ఈమెయిల్స్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. కడవరి దినాల్లో దేవుడు తన ఉద్యోగాన్ని రగిలిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అనేక మంది చూస్తున్నారు. హృదయాలు మారడం ద్వారా కుటుంబాలు మారుతున్నాయి, కుటుంబాలు మారడం ద్వారా సమాజం మారుతుంది అనే అద్భుత అంశాన్ని ప్రతిసారి మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ వండర్స్ ఈ కార్యక్రమం ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని, పరిశుద్ధ లేఖనాల యొక్క గొప్పతనాన్ని మనం తరచుగా ధ్యానం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవెన పొందాలని ఎంతో ప్రార్థనతో, సిద్ధపాటుతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. మా పరిచర్యల ద్వారా దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, సమృద్ధైన జీవాన్ని మీ అందరికీ ఇవ్వాలని మనసారా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం అంతా దేవునిలో కొనసాగుతూ, అహర్నిశలు కూడా దేవుని కోసం ప్రయాసపడుతూ, సమయం అనక అసమయం అనక దేవుని కోసం పాటుపడుతూ దేవుని రాజ్య విస్తరణలో మేము ముందుకు కొనసాగుతున్నాం. మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి, ఇస్తున్న ఆర్థిక సహకారాలను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు జరిగిద్దాం. క్రిస్మస్ సీజన్ అంతా కూడా మీరందరూ ఆనందించి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రభువారిని ఆరాధించడంలో, యేసు క్రీస్తు ప్రభుని మీ హృదయంలో చేర్చుకుని నిజమైన క్రిస్మస్ మీరందరూ జరిపి ఉన్నారని నేను తలస్తున్నాను. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారికి మన హృదయంలో చోటు లేకపోతే మనం ఎన్ని పండుగలు ఆచరించినా అవన్నీ ఆచార సంబంధంగా మిగిలిపోతాయి తప్ప అందులో ఆత్మీయత అనేది ఉండదు. యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉండి మనం చేసే ప్రతి కార్యము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే వాస్తవాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రత్యేకమైన సందర్భంలో బైబిల్ వండర్స్ పరిచర్య దగ్గర నుండి, యంగ్ హోలీ టీమ్ పరిచర్య నుంచి, రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్య నుంచి, డివైన్ విజ్డమ్ బైబిల్ ఇన్స్టిట్యూట్ నుండి, షెకినా పబ్లికేషన్స్ నుండి మీ అందరికీ మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రభువారు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే సందేశాన్ని ప్రతి ఒక్కరు స్పష్టంగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు, మీ జీవితాలను వెలిగించి అద్భుతాలు మీ జీవితంలో చేస్తారు. 2014 సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యము ద్వారా సంవత్సరాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు సంవత్సర కాలం అంతా దేవుని దీవెనలో మనతో ఉంటాయి. సౌభాగ్యకరమైన పరిస్థితులు ప్రభు మన జీవితంలో ఇస్తూ ఉంటారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని బైబిల్ చెబుతున్న రీతిగా మన జీవితాల్లో ఊహించని, తలంచిన వాటిని కూడా ప్రభు జరిగిస్తూ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. 2014 సంవత్సరాన్ని ఆత్మలో వర్ధిల్లే సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. బైబిల్ వండర్స్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అశేష ప్రజలందరూ గమనించాల్సిన సత్యం, 2014 సంవత్సరం ఆత్మలో వర్ధిల్లే సంవత్సరం. 2014 will be the year of spiritual prosperity. ఆత్మలో వర్ధిల్లే సంవత్సరంగా 2014 దేవుడు తీర్చిదిద్దబోతున్నాయి. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాం. శారీరకంగా వర్ధిల్లాం, సాంఘికంగా వర్ధిల్లాం, కుటుంబ పరంగా వర్ధిల్లాం. అయితే 2014 సంవత్సరంలో దేవాది దేవుడు అనేక మందిని తన ఆత్మను కృమ్మరించి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా, ఆయన రాజ్య విస్తరణలో ఉపయోగపడే వారంగా దేవుడు మనం తీర్చిదిద్దబోతున్నాడు. 2014 సంవత్సరం ఆధ్యాత్మికంగా వర్ధిల్లే సంవత్సరంగా మనం గుర్తించి ఆ దిశగా మనం ముందుకు సాగిపోయినప్పుడు ప్రభు కార్యాలు మనం చూస్తాం. గ్రంథాలు తెరుద్దాం. అపోస్తలుడైన యోహాను గాయకు రాసిన పత్రిక, అంటే యోహాను రాసిన 3వ పత్రిక నుండి కొన్ని వాస్తవాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను అని దేవుని సేవకుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన యోహాను ప్రియులరా 5 గ్రంథాలు లేదంటే 5 పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశారు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఆ తర్వాత పరిశుద్ధ లేఖనాల్లో చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన రాశారు. ఈ 5ని కలిపి జోహనాయన్ లిటరేచర్ అంటారు. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఆయన తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను నొక్కి ఒక్కాణిస్తూ అనేకమైన ఆధారాలతో చక్కని గ్రంథాల్లో అపోస్తలుడైన యోహాను తన స్వీయ అనుభవాల నుండి, పరిశుద్ధాత్మ ప్రేరణ నుండి రాసుకుంటూ వచ్చారు. గాయు అనబడే ఒక యవనస్తుడున్నాడు. అతను అపోస్తలుడైన పౌలు ద్వారా బాప్తిజం తీసుకుని సంఘ స్థాపనలో తన యొక్క వంతు బాధ్యతను కూడా నిర్వర్తించారు. అలాంటి గాయు అనబడే యవనస్తునికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన యోహాను చాలా అమూల్యమైన మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి.
ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనా కానీ, మీరు ఏ ప్రదేశం నుండి ఈ కార్యక్రమం చూస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉండి ఈ కార్యక్రమం చూస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీ నుండి కోరుకుంటుంది ఏంటి అంటే, మీ ఆత్మలో మీరు వర్ధిల్లాలి, మీ ఆత్మలో మీరు ఉన్నతమైన స్థానానికి రావాలి, ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉండాలి, ఆధ్యాత్మికంగా పురోగవృద్ధిలో ముందుకు సాగిపోవాలి. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతున్నాం, చాలా సంతోషమే. చాలా మంది మంచి మంచి సాక్ష్యాలు చెబుతున్నారు. అయ్యా, ఈ సంవత్సరంలో యేసు ప్రభు మా జీవితంలో, మా వ్యాపారంలో, మా ఉద్యోగంలో, మా కుటుంబంలో, మా పిల్లల జీవితాలు అనేక అద్భుతాలు చేశారండి, చాలా సంతోషమే. అయితే అంతకన్నా ప్రాముఖ్యంగా ఆత్మలో ఎంత వర్ధిల్లామో, మన స్పిరిచువాలిటీలో ఒక నూతనమైన కనువిప్పు, నూతనమైన అభివృద్ధి కలుగుతుందా అనే వాస్తవాన్ని ఆలోచన చేస్తే, చాలా మంది జీవితాలు ఆలోచన చేస్తుంటే వారు ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సింది పోయి లోకపు ఆకర్షణలో పడి, అన్యుల సహవాసంలో పడి చాలా మంది దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతున్నారు. బైబిల్ చెబుతా ఉంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దని ఉంటే చాలా మంది దేవునికి దుఃఖకరంగా బ్రతుకుతున్నారు. అయితే జరిగింది ఏదో అయిపోయింది, ఇంతవరకు జరిగింది ప్రక్కన పెట్టేద్దాం. రాబోయే సంవత్సరంలోనన్నా, వచ్చే దినాల్లోనైనా మనందరం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఈ రోజు మనం ఉన్న స్థితికి, రేపటి మన ఆధ్యాత్మిక స్థితికి ఒక మార్పు లేదంటే ఒక అభివృద్ధి ఉండాలి. మన గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోవడానికి వీల్లేదు, అది ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి అనే వాస్తవాన్ని గుర్తించారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఇంతవరకు నీ గత జీవితం ఎంత భయంకరమైనప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టేసే, ముందున్న వాటి కోసం వేగిరపడి ఆత్మలో వర్ధిల్లడానికి ఒక మంచి తీర్మానం చేసుకో. ఒక చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, వచ్చే సంవత్సరం అంతా, రాబోయే దినాలు నేను ఆత్మలో వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక బలపడాలి, నాలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందాలి, నీకు మరింత దగ్గరగా నేను రావాలి. ఇంతవరకు లోకంలో జీవించాను, ఇంతవరకు లోక సంబంధంగా బ్రతికాను, కానీ ఇకపై నీకు ఇష్టకరంగా నేను బ్రతుకుతానని ఓ మంచి తీర్మానం చేసుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతుంటావో దేవాది దేవునికి కృప నీ మీద ఉంటుంది. కాబట్టి దానితో పాటు అన్ని విషయములలో కూడా వర్ధిల్లుతామని బైబిల్ చెబుతా ఉంది. బైబిల్ ఎక్కువగా రెండు విషయాల్లో నొక్కి ఒక్కానిస్తుంది. ఒకటి స్పిరిచువల్ ప్రాస్పెరిటీ అండ్ రెండోది మెటీరియల్ ప్రాస్పెరిటీ. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. యేసు ప్రభు ఈ రెండు విధానాల్లో మనల్ని ఆశీర్వించాలని కోరుతున్నాడు. కేవలం శారీరకమైన అభివృద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక దేవుడు అభివృద్ధిని ఇస్తాడు. విశ్వాసి ఈ రెండు విషయాల్లో కూడా పటిష్టంగా ఉండాలి, ఈ రెండు విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక. అందును బట్టి నీకోసం ఆయన లోకాన్ని దిగి వచ్చి తన అమూల్యమైన జీవితాన్ని అంతా నీకోసం ఆయన జీవించి, నీకోసం మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి తన మధురమైన వాక్కులు పరిశుద్ధ గ్రంథంగా మనకిచ్చారు. ఈ మధురమైన వాక్కులను మనం ధ్యానం చేయడం ద్వారా, లేఖనాలు పరిశీలన చేయడం ద్వారా మనం యేసు ప్రభు దగ్గరగా జీవించగలుగుతున్నాం. 2014 సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి పొంది ప్రభు దగ్గరగా మనం జీవిద్దాం. ఒకసారి నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో వారి కుమారుడు వచ్చి అతను కూడా నించున్నాడు. బాబు ఏం చదువుతున్నావు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాను అన్నాడు. చాలా సంతోషం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేసరికి ఆ యవనస్తుడు లేడు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులను అడిగాను, ఎందుకంటే వెళ్ళిపోయాడా యవనస్తుడు, ప్రార్థనలో లేడా అంటే ఆ తల్లి చెబుతా ఉంది, మా వాడికి ఇవన్నీ ఇష్టం ఉండవండి అని చెబుతా ఉంది. ఈ రోజులో చాలా మంది యవనస్తులు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నారు తప్ప దైవిక సంబంధమైన విషయాల మీద వారికి ఆసక్తి ఉండలేదు. దేవునికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి కనపరచడం లేదు. ప్రార్థన అన్నా, వాక్య ధ్యానం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సేవ చేయాలన్నా, ఆయన కోసం ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలన్నా ముందుకు రాలేకపోతున్నారు. అయితే దేవుని వాక్యం చెబుతాంది, నువ్వు ముందుగా ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకో, పరిశుద్ధాత్మ దేవునిలో అభివృద్ధి చెందడం నేర్చుకో. ఆ తర్వాత వాటితో పాటు సమస్తాన్ని కూడా దేవుడు ఇస్తాడు. శారీరకమైన అభివృద్ధిని దేవుడు కలుగు చేస్తాడని పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, ఈ యోహాను 3వ పత్రికను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే దానిలో ఈ గాయం అనే యవనస్తులను కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా విశ్వాస జీవితానికి అన్వయించుకుంటే, మన జీవితాల్లో వాటిని అప్లై చేసుకోగలిగితే మనం కూడా ఆశీర్వాదం పొందుతాం. గాయు ఏ విషయాల్లో అభివృద్ధి పొందాడు, అతను ఉన్న మంచి లక్షణాలు ఏంటి, వాటిల్లో మనం కూడా ఎదగడానికి తీర్మానం తీసుకుంటే మన జీవితాలు కూడా ఆశీర్వాదమయం అవుతాయి. మొట్టమొదటి అంశము, గాయు అనబడే యవనస్తుడు ప్రియుడిగా ఆయన సంబోధించబడ్డాడు. 1 కాదు 2 కాదు, సుమారుగా 4 సార్లు ఆ పత్రికలో అపోస్తలుడైన యోహాను ప్రియుడా అని సంబోధించారు. అంటే అతను ఎంత ఇష్టడుగా ఉండకపోతే, ఎంత ప్రియమైన వాడిగా ఉండకపోతే అపోస్తలుడైన యోహాను అన్నిసార్లు అతన్ని ప్రియుడని ప్రస్తావిస్తాడు. ఆలోచన చేయండి, ప్రియుడా, దేవునికి ఇష్టమైన వాడా, పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా గాయు మనకు పరిచయం చేయబడుతున్నాడు. ప్రియులారా, గమనిద్దాం. ఆత్మలో వర్ధిల్లడం అంటే అర్థం ఏంటంటే మనం కూడా దేవునికి ప్రియంగా బ్రతకడం,
దేవునికి ఇష్టంగా బ్రతకడం. ఒకవేళ ఇంతవరకు లోకానికి ఇష్టకరంగా బ్రతికి దేవునికి కష్టకరంగా ఉన్నావేమో. ఒకవేళ ఇంతవరకు లోకానికి, అన్యులకు, లోక సంబంధ స్నేహితులకు ఇష్టకరంగా ఉండి దేవుని కష్టపెట్టావేమో చాలాసార్లు. అయితే మంచి తీర్మానం చేసుకు ఈసారి ప్రభువా 2014 సంవత్సరం నా మొదటి ప్రయారిటీ ఏంటంటే నిన్ను సంతోషపెట్టడమే, నీకు ఇష్టకరంగా బ్రతకడమే, నీకు ప్రీతికరంగా బ్రతకడమే. పరిస్థితులు ఏమైనా కానీ, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, అపాయకర పరిస్థితులు వచ్చినా, నేను అనుకోని పరిస్థితులు ఒకవేళ నా జీవితంలో సంభవించినా, ఆ పరిస్థితుల్లో కూడా నేను నీకు ఇష్టకరంగా బ్రతకాలి, నిన్ను దుఃఖపెట్టేవాడిగా నేను ఉండడానికి వీల్లేదు, నిన్ను దుఃఖపెట్టేదానిగా నేను ఉండడానికి వీల్లేదని ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే దేవుని సంతోష పెడతావు, దేవుని ఆనంద పెడతావు. పరిశుద్ధ లేఖనాలను క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే అనేక మంది దేవుని సంతోషపెట్టినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే చాలా మంది దేవుని దుఃఖపెట్టిన వారు కూడా ఉన్నారు. ఏ గుంపులో మనం ఉన్నాం? ఇకపై మంచి తీర్మానం చేసుకుని ప్రభువా నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా యొక్క నడక ద్వారా కేవలం నీ నామం మహింపరచబడినట్లు, నీకు ఇష్టకరంగా బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయమని దేవుని అడిగినప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. అందును బట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంటే దేవునికి ప్రేమగాను ఉండాలి, దేవునికి ప్రియముగానే ఉండాలి. ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి రావాలి. కొన్నిసార్లు నువ్వు దేవుని కార్యాలు చేద్దాం అనుకున్నప్పుడు లోకము నీ దగ్గరికి వస్తుంది, లేదంటే స్నేహితులు వస్తారు, అన్యులైన వారు వస్తారు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలని వారందరూ ప్రయాసపడుతూ ఉంటారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడం అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. ఆయన మందిరంలో అడుగుపెట్టడం అనేది, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం అనేది ఆయనకు చాలా ఇష్టమైన కార్యం. అయితే అపవాది సాతాను తన యొక్క అనుచరులను కొన్నిసార్లు నీ దగ్గర పంపించి నిన్ను దేవుని మందిరాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి సందర్భాల్లో దేవుని సంతోష పెడతావా, దుఃఖ పెడతావా ఆలోచించే. ఒక తీర్మానం చేసుకో, ప్రభువా వచ్చే సంవత్సరంలో ఏ ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోకుండా, ఏ ఒక్క ప్రభు దినాన్ని కూడా నేను నిర్లక్ష్య పెట్టకుండా ప్రతి ఆదివారం నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధిలో ఉండాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను ఆరాధించాలి అనే తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభువును నువ్వు ఆనందపరుస్తావు, సంతోషపెడతావు. తద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. ఆత్మలో వర్ధిల్లుట అనగా దేవునికి ప్రేమకరంగా జీవించి ఆయన దగ్గరగా మనం ఉన్నప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, గాయు అనే యవనస్తుడు ఎందుకు ప్రశంసలు అందుకున్నాడు, ఎందుకు అభినందనలు అందుకున్నాడంటే ఇతను విశ్వాసంలో కూడా అభివృద్ధి పొందుతున్నాడని బైబిల్ చెబుతా ఉంది. విశ్వాసంలో కూడా ఎదిగాడు, విశ్వాసి తగినట్టుగా జీవించాడని అదే యోహన 3వ పత్రిక 5వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అనే మాట అక్కడ రాయబడింది. విశ్వాసికి తగినట్టుగా. చాలా మంది విశ్వాసులు అని పిలువబడుతున్నారు, కానీ విశ్వాసికి తగిన కార్యాలు వారిలో కనబడటం లేదు. కొంతమంది అంటూ ఉంటారు, మేము పలానా సంఘ విశ్వాసులు అండి, పలానా సహవాస విశ్వాసులు అండి అని తమను తాము విశ్వాసులుగా పరిగణించుకుంటూ చెప్పుకుంటారు. కానీ నిజంగా వారిలో విశ్వాసం ఉందా? నిజంగా వారిలో విశ్వాసం కనబడుతుందంటే రోజు రోజుకి విశ్వాస పరిమాణం తగ్గిపోతుందే కానీ పెరగడం లేదు. దేవుని మీద ఆధారపడే మనసు కనబడటంలా, దేవుని మీద ఆధారపడే జీవితం చాలా మందిలో ఉండదు. లోకం మీద ఆధారపడుతూ ఉంటారు, లోక సంప్రదాయాల మీద, వ్యవహారాల మీద నమ్మిక ఉంటుంది చాలా మందికి. ఇలా చేస్తే అలా ఉంటుంది అటు కదండి, ఎవరో చెప్పారండి, ఇలా చేస్తే అది బాగుంటుంది అటు కదా అని చెప్పి లోకస్తులు ఇచ్చే సలహాల మీద ఆధారపడతారు తప్ప దేవుని వాక్యం మీద వారి గురి, వారికి నమ్మకం ఉండనే ఉండదు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మలో వర్ధిల్లుట అనగా విశ్వాసంలో కూడా అభివృద్ధి పొందుట. దేవుని మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి, ఆయన మీద ఆధారపడే ఆ స్వభావం రోజు రోజుకి పెరగాలి. నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన దగ్గర నుండి ఈ రోజు నీ జీవితాన్ని పోలిస్తే నీలో విశ్వాస పరిమాణం పెరగాలి, దేవుని మీద ఆధారపడే మనస్సు పెరగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. మనం చేసే ప్రతి కార్యము కూడా విశ్వాసికి తగినట్టుగా చేయాలి అని బైబిల్ చెబుతాను. కొంతమంది పేరుకు విశ్వాసులుగా ఉంటారు తప్ప విశ్వాసికి తగిన కార్యక్రమాలు నామకార్థపు జీవితం చాలా మందిలో ఉంటుంది. భక్తి గలవారం అని చెప్పుకుంటారు, అయితే భక్తి వారిలో ఉండదు. భక్తి గలవారం అని చెప్పుకుంటారు, కానీ ఆ లోపల ఉన్న శక్తిని ఆధారం చేసుకోరు, దేవుని మీద ఆధారపడి బ్రతకరు. లోక సంబంధమైన కార్యాలకి వారు ఎక్కువ విలువనిచ్చి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపడుతూ ఉంటారు. నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది? అల్పమైన విశ్వాసిగా ఉన్నావా, లేదంటే అసలు విశ్వాసమే లేకుండా బ్రతుకుతున్నావా, లేదంటే అధికమైన విశ్వాసం నీలో ఉందా? ఆలోచన చేయి. అందుని బట్టి దేవుని సేవకుడు అంటాడు, అధిక విశ్వాసము అధిక ఆశీర్వాదాలను మోసుకుని వస్తుంది, స్వల్ప విశ్వాసము స్వల్ప ఆశీర్వాదాలు ఇస్తుంది. అయితే గొప్ప విశ్వాసము గొప్ప ఆశీర్వాదాలు ఇస్తుంది.
ఏ గుంపులో నీవు ఉన్నావు? 2014 సంవత్సరంలో మంచి తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను విశ్వాసంలో పెరగాలి, నీ మీద ఆధారపడడంలో పెరగాలి, నా విశ్వాసం కపటమైనదిగా ఉండడానికి వీల్లేదు, నీ మీద సంపూర్ణమైన ఆశతో నేను ముందుకు సాగిపోవాలని తీర్మానం చేసుకుని ప్రభు కృపలో వర్ధిల్లినప్పుడు 2014 సంవత్సరం నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండబోతా ఉంది. మూడవదిగా గాయ జీవితంలో విశ్వాసికి తగినట్టుగా చేయడం మాత్రమే కాకుండా అతనిలో ప్రేమ కూడా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 6వ వచనం మనం చదివితే నీ ప్రేమను బట్టి అనేక మంది సాక్ష్యం చెప్పారు అనే మాట అక్కడ రాయబడింది. అంటే గాయలో ఉన్న ప్రేమను చూసి అనేక మంది మాట్లాడుకుంటున్నారు, సాక్ష్యం చెబుతున్నారు. నిజంగా అతని ప్రేమ నిష్కపటమైనది, అతని ప్రేమ సద్గుణమైనది, అతని ప్రేమ నిస్వార్థమైనదని అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా గాయు ప్రేమను గురించి సాక్ష్యం చెప్పారు అని బైబిల్లో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఆత్మలో వర్ధిల్లుట అనగా ప్రేమలో కూడా అభివృద్ధి పొందాలి. దేవుని ప్రేమలో మనం ఉన్నతమైన స్థానానికి రావాలి. లౌకికమైన ప్రేమ కాదు, భౌతిక సంబంధమైన ప్రేమ కాదు, కానీ ఆధ్యాత్మికమైన ప్రేమలో మనం అభివృద్ధి పొందినప్పుడు ఆ ప్రేమ ద్వారా మనకు మాత్రమే దీవెన కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం బ్రతుకుతాం. ప్రేమలో అభివృద్ధి పొందుతున్నామా? బైబిల్ చెబుతున్న ఒకే ఒక సత్యం జాగ్రత్తగా గమనించండి. మనం మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇది ఒక ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞ. దేవుని ప్రేమించాలి అనేది ఒక ఆజ్ఞ. అందరూ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదనడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించాలి. మన ప్రయారిటీ దేవుని ప్రేమించే విధానంలో మనం అచ్చి ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రేమించే విధానంలో మనం వెనుకబడి ఉండడానికి వీల్లేదు. మనకు పరిస్థితులు ఏమైనా కానీ దేవుని ప్రేమించడం మర్చిపోకుండా ఆయన కృపలో వర్ధిల్లినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆ తర్వాత మన శత్రువులను కూడా ప్రేమించాలి. ఇది బైబిల్ చెబుతున్న ప్రబోధనం. ఆయన ప్రేమలో మనం అభివృద్ధి పొందినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. పేతురును చూసి దేవుడు అదే అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీరు జాగ్రత్తగా యోహాను సువార్త 21వ అధ్యాయం చదివితే 3 సార్లు ఇదే ప్రశ్న ప్రభువారు అడిగారు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్, డు యు లవ్ మీ? అదే ప్రశ్న దేవుని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? డబ్బు కంటే, లోకంలో ఉన్న అనుభవాల కంటే, లోక సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరాల కంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. చాలా మంది యవనస్తులు ఈ రోజున ప్రేమకు నిర్వచనం కోల్పోయి, ప్రేమకు నిర్వచనం అర్థం కాక లోక ప్రేమలే శాశ్వతం అనుకుని చాలా మంది చాలా భయంకరమైన విధానంలో బ్రతుకుతున్నారు. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, నీలో అనే ప్రేమ అనే గుణం ఉంది కదా, అది లోక సంబంధమైన రీతిగా ఉపయోగించడం కాదు. ఆ ప్రేమను దేవుని మీద కేంద్రీకరించు, ఆ ప్రేమను దేవునికి అందించు. దేవుని ప్రేమిస్తే ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదునని ప్రభు లేఖనం రాయబడింది. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని పరిశుద్ధ లేఖనం ఉంది. కాబట్టి 2014 సంవత్సరంలో మనందరం కూడా ప్రేమలో కూడా అభివృద్ధి పొందాలి. దేవుని కోసం నడిచే విధానంలో, దేవుని కోసం ఇచ్చే విధానంలో, ఆయన కోసం జీవించే విధానంలో మనం ప్రేమను వ్యక్తీకరించినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మూడవదిగా గాయు అనబడే యవనస్తుడు ఎందులో ఎదుగుచున్నాడు అంటే 3వ వచనం మనం చదివితే అక్కడ రాయబడింది, నీవు సత్యం అనుసరించి నడుచుకునిచున్నావు గనుక అనే మాట రాశాడు. అంటే సత్యం అనుసరించడంలో కూడా ఇతను ఎదుగుతూ ఉన్నాడు, ఫెయిల్ అయిపోలేదు. మన జీవితాల్లో 2014 సంవత్సరం ఆధ్యాత్మికమైన పునరుజ్జీవాన్ని కలిగించే సంవత్సరంగా ఉండాలంటే, మనందరం ఆత్మలో అభివృద్ధి పొందాలంటే మనం చేయాల్సిన మరొక పని, మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి అంటే సత్యం అనుసరించి నడవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఏదో మనుషులు చెప్పారండి, పెద్దలు చెప్పారండి, మా పూర్వీకులు చెప్పారని అనడం కాదు. పరిశుద్ధ లేఖనాలు ఏం చెబుతున్నాయో, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో ఆ ప్రకారం మనం నడవగలిగితే ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, పలానా వాళ్ళు చెప్పారండి, ఆయన చెప్పారండి, ఈయన చెప్పారండి, మా ఇంటి పక్క ఆయన చెప్పారండి, అందరూ బట్టి ఇలా ఉన్నానండి అని చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళు చెప్పింది కాదు, అసలు వాక్యం ఏం చెబుతుంది? వాక్యం అనేది కొలబద్ద. దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆ సంఘటనలు వాక్యానుసారమైనవి కావు గుర్తు చేసుకుని వాక్య ప్రకారం మనం జీవించగలగాలి. అలా ఉన్నప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. లోకాన్ని అనుసరించడం కాదు, మనుజాషలను అనుసరించడం కాదు, దేవుని కృపలో మన వర్ధిల్లుతూ ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. సత్యం అనుసరించి నడవడం అనగా యేసు ప్రభువును అనుసరించి నడవడం. వాక్య సారాంశమే సత్యం అని బైబిల్లో ఉంది. అంటే యేసు ప్రభు వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం, అద్భుతాలు చూస్తాం. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడు, ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితాల్లో 2014 చాలా సౌభాగ్యమయంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎప్పుడైతే ఈ విషయాల్లో మనం అభివృద్ధి చెందుతూ ఉంటామో శారీరకమైన అభివృద్ధిని కూడా ప్రభు ఇస్తాడు. దేవుని ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు,
నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. అన్ని విషయాలకు నువ్వు వర్ధిల్లుతుంటావు. ఒకవేళ ఆధ్యాత్మిక అభివృద్ధి నువ్వు పక్కన పెట్టేస్తే శారీరకంగా నువ్వు అభివృద్ధి పొందినట్టు అనిపించచ్చేమో కానీ అభివృద్ధి ద్వారా నీకు కానీ దేవునికి కానీ ఏ విధంగా మహిమ ఉండదు, ఏ విధంగా ఉపయోగం ఉండదనే వాస్తవాన్ని గుర్తించాలి. యేసు ప్రభు లేకుండా నువ్వేమీ సాధించలేవు, ఆయన లేకుండా నువ్వు ఏమీ కూడా సాధించలేని బైబిల్ చెబుతా ఉంది. ఆయనకు వేరుగా నువ్వేమీ సాధించలేవు. ఒకవేళ సాధిస్తున్నాను అని నువ్వు అనుకున్నా అవి తాత్కాలికమే కానీ అవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి కావు. అందరూ బట్టి మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఆత్మలో నన్ను వర్ధిల్లింపు చేయండి, నన్ను ఆశీర్వదించండి, స్పిరిచువల్ ప్రాస్పెరిటీలో నేను ముందుకు సాగిపోయి అనేక మంది దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని మీరు కూడా ప్రార్థించండి. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మహిమల దేవ, 2014 సంవత్సరాన్ని ఆత్మలో వర్ధిల్లే సంవత్సరంగా మీరు ప్రకటించినందుకు నీకు వందనాలు. మేమందరం కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందే పటిష్టమైన స్థానానికి వచ్చి నీకు సంతృప్తినివ్వడంలో, నిన్ను ప్రేమించడంలో, విశ్వాసం కలిగి ఉండడంలో, సత్యం అనుసరించి నడవడంలో అందరూ ఎదిగిన ఆయన బలం పొంది నీ కృపలో వర్ధిల్లాలని సహాయం చేయండి. రానున్న సంవత్సరంలో మరింత ఉద్యోగాన్ని మా రాష్ట్రంలో, మా దేశంలో మేము చూడబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక మంది జీవితాల్లో మీరు జరిగించబోతున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే విశ్వాసంలో దిగజారిపోయారో, నాయన భక్తిలో దిగజారిపోయారో వారందరినీ మీరు లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వారందరి జీవితాల్లో నూతన ఉద్యోగాన్ని మీరు రగిలించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. 2014 సంవత్సరంలో మా రాష్ట్రంలో అనేక మంది యవనస్తుల మధ్య మీరు రగిలించబోతున్న ఉద్యోగ జ్వాలను బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో అనేక మంది మీరు అభిషేకించిన ఆయన బలమైన నీ సాధకులుగా, బలమైన నీ సాధనాలుగా వారిని వాడుకున్న బోతున్నందుకు నీకు స్తోత్రాలు. స్త్రీల్లో గొప్ప ఉద్యోగాన్ని రగిలించబోతున్న నీకు స్తోత్రాలు. బిడ్డల్లో, వృద్ధుల్లో ప్రతి ఒక్కరిలో అద్భుతాలు మీరు చేయండి. ఆయన బైబిల్లో ఉండే ప్రేక్షకుల జీవితాల్లో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. రెండంతల మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవ, నీ ప్రియబిడ్డలందరూ మీరు ఆశీర్వదించి బలపరిచి శక్తితో మీరు నింపున ఆయన అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. ఎవరైతే రకరకాల సమస్యలు, ఇబ్బందులతో ఉన్నారో ఆ సమస్యల నుండి గొప్ప విడుదల మీరు దయచేయబోతున్న నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి మీరు ముట్టి సమృద్ధిని జీవంతో నింపండి, ఆధ్యాత్మిక అభివృద్ధి పరచండి. ఘనత, మహిమ, ప్రభువులు నీకే చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులందరూ మీరు ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ వండర్స్ ప్రేక్షకులందరికీ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ అ బ్లెస్డ్ న్యూ ఇయర్. పాత సంవత్సరం అయిపోయింది, అప్పుడే కొత్త సంవత్సరంలోకి మనందరం ప్రవేశించాము. అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడే న్యూ ఇయర్ వచ్చేసింది. అయితే పాత సంవత్సరం అకౌంట్స్ కొన్ని సెటిల్ అవ్వకుండా ఉండుండొచ్చు. పాత సంవత్సరం అకౌంట్స్ అంటే ఏంటి? 3 విషయాలు ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిది, ఇతరులను మనం కొన్నిసార్లు మనల్ని ఎవరైనా కష్టపెట్టినప్పుడు వాళ్ళ మీద మనము క్షమించలేని మనసును, లేకపోతే కష్టాన్ని వాళ్ళ మీద మనం పెట్టుకుంటాము. అయితే యేసు ప్రభు ఎలా అయితే మనల్ని క్షమించారో, ఇప్పటికీ మనం ఏదైనా పాపాలు చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం క్షమాపణ అడిగి ఆయన సన్నిధిలో మన పాపాలను శుద్ధి చేసుకుంటూ ఉంటాము. కానీ కొంతమందిని మాత్రం మనం క్షమించలేకుండానే అలా మిగిలిపోతూ ఉంటారు కొంతమంది. సో ఈ న్యూ ఇయర్ లో ప్రవేశించిన మనము ఒక తీర్మానం చేసుకుందాం. పాత సంవత్సరంలో ఒకవేళ ఇంకా ఎవరి మీద మనం కష్టం పెట్టుకొని క్షమించలేని స్థితిలో మనం ఉన్నట్లయితే వారిని క్షమించడానికి ఒక తీర్మానం తీసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. ఒకవేళ నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా నువ్వు కలిగి ఉన్నదని నీవు బలిపీఠం వద్దకు వచ్చి నీకు జ్ఞాపకం వచ్చిన ఎడ్ల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. అంటే దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మన ఆఫరింగ్, మన థ్యాంక్స్ కానీ మన అర్పణ కానీ దేవుడు అంగీకరించాలంటే మొదటగా మనం ఎవరి మీద విరోధం ఉంచుకోకూడదు అని జ్ఞాపకం ఉంచుకొని, ఈ పాత సంవత్సరంలో ఇంకా ఎవరి మీద అన్ఫర్గివబుల్ స్పిరిట్ మనలో ఉన్నట్లయితే దాన్ని మనము తొలగించుకుందాం. రెండవదిగా, అతి ప్రాముఖ్యమైన విషయము, చాలాసార్లు దేవునికి మనం మొక్కుబడి అర్పించుకుంటూ ఉంటాం కదా. దేవా, ఈ సక్సెస్ ఇస్తే నేను నీ సన్నిధిలో ఈ ఆఫరింగ్ ఇచ్చుకుంటాను, లేకపోతే నీ కొరకు మాకు ఈ ప్రమోషన్ ఇస్తే నీ పని కొరకు ఈ కార్యం మేము చేస్తామని కొన్నిసార్లు మనం ఒక కమిట్మెంట్ దేవుని సన్నిధిలో చెప్తాము. అయితే మేలేమో పొందుకుంటాము, ఎగ్జైట్ అవుతాం, సంతోషిస్తాం. కానీ మేలు పొందిన తర్వాత దేవునితో మనం చేసిన ఒడంబడిక, ఆ కమిట్మెంట్ లేకపోతే దేవుని సన్నిధిలో మనం చేసిన మొక్కుబడిని మనం మర్చిపోతూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు అని. దేవునితో మనం చేసిన మొక్కుబడి అది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత క్విక్ గా మనం మొక్కుకున్నా అంత క్విక్ గా దాన్ని చెల్లించినట్లయితే మనం తగిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి సో రెండో విషయం ఏంటంటే,
మనం చేసిన మొక్కుబడిని మనము దేవుని సన్నిధిలో చెల్లించుదాము. మూడో విషయము, అది కూడా ప్రాముఖ్యమైన విషయమే, దేవుడు సత్క్రియలు చేయట కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. చాలాసార్లు మనం ఇతరులకు మేలు చేయాలి అని అనుకుంటాము, కొన్నిసార్లు మాట కూడా ఇస్తూ ఉంటాం, కానీ మనము మేలు చేయడంలో చాలాసార్లు జాప్యం చేస్తూ ఉంటాం. మేలు పొందుకోవడానికి త్వరపడతాం, కానీ మేలు చేయడానికి మాత్రం మనం త్వరపడని సందర్భాలు చాలా ఉంటాయి. సో థర్డ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మనం ఇతరుల కొరకు సత్క్రియలు చేయాలి అని మనం ఆశపడి ఒకవేళ ఆ సత్క్రియలు చేయకుండా మనం ఇంకా డిలే చేస్తున్నట్లయితే ఈ సమయంలో మరొకసారి ఆలోచించుకొని దేవునికి మనం చేసిన మొక్కుబడి చెల్లించడానికి మనం వేగిరపడదాము. అలాగే మనుషుల కొరకు, మన తోటి వారి కొరకు మనం సత్క్రియలు చేయాలి అని మనం ఉద్దేశించినట్లయితే, దేవుడు మన మనసులో ఒక తలంపు పెట్టినట్లయితే, దాన్ని చేయట కొరకు మనం ఆలస్యం చేస్తున్నట్లయితే అది కూడా మనం చేద్దాము. అండ్ మూడవదిగా, ఒకవేళ మనం ఇతరులను క్షమించకుండా ఇంకా మన హృదయాల్లో కష్టం ఉన్నట్లయితే, అన్ఫర్గివ్నెస్ ఇంకా మన హృదయాల్లో ఉన్నట్లయితే, మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఇతరులను మనము క్షమిద్దాం. విస్తారమైన మన పాపాలను దేవుని సన్నిధిలో కడుక్కుంటున్న మనము మన తోటి వారిని సహా క్షమించడానికి ఒక డెసిషన్ తీసుకుందాం. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఈ నూతన సంవత్సరం కొరకై 2 తీర్మానాలు చేసుకోవాలి అని ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకుందాం. మొదటిది రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకొనుడి. దేవునికి చాలాసార్లు మనం ఆఫరింగ్స్ అర్పిస్తూ ఉంటాం, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆఫరింగ్ ఏంటంటే మనలను మనమే ఆయనకు అర్పించుకోవడం. సో లెట్ us మేక్ అ డెసిషన్ దట్ వీ వుడ్ ప్రెజెంట్ అవర్ సెల్వ్స్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. దేవుని కొరకు ఒక సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకొని ఈ సంవత్సరం అంతా ఆయన మహిమ కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, కానీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అని. చాలాసార్లు లాస్ట్ ఇయర్లో ఒకవేళ మనం దేవుని కొరకు జీవించాలని, దేవుని పనుల కొరకు మనం సహకరించాలని ఆశపడి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు అలా వ్యర్థంగా గడిచిపోయి ఉండొచ్చు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నన్ను నేను సజీవంగా నీ కొరకు సమర్పించుకుంటాను, అలాగే నా సమయాన్ని, నా తలాంతులను, నా ధనాన్ని నీ కొరకు నేను వాడతాను, నా కొరకు ఏది ఇచ్చావో అది నీ మహిమ కొరకు నేను వాడతాను అని ఒక తీర్మానం చేసుకుందాం. బైబిల్ వండర్స్ ప్రేక్షకులందరూ దేవుని కృపలో కొనసాగుతూ, దేవుని మహిమ కొరకు జీవిస్తూ, సజీవ యాగంగా వారిని వారు దేవునికి సమర్పించుకొని దేవుని కృపలో ముందు కొనసాగాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మనందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా యంగ్ హోలీ టీమ్ 57-2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 9000333555 మరియు 9618111188.